మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హల్చల్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 కుక్కలపై దాడులు చేసి పిస్తల్తో కాల్చి చంపారు. ఎందుకు చంపారు, ఎవరు చంపారు, అసలు ఆ గ్రామంలో ఆ దుండగులకు ఏం పని అనేది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నికల్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత మాస్కులు ధరించిన 4 వ్యక్తులు కారులో వచ్చి గన్స్తో కుక్కలపై కాల్పులు జరిపారు. రోడ్లపై ఉన్న కుక్కలను కాలుస్తూ గ్రామంలో రోడ్ల వెంబడి తిరిగారు. కుక్కల అరుపులు, గన్ శబ్దాలకు భయపడిన జనం ఇండ్ల నుండి బయటకు రాలేదు. బుల్లెట్ దెబ్బలు తగిలిన కుక్కలు కొన్ని అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని గాయాలతో పరుగులు తీస్తూ పలు వీధుల్లో ప్రాణాలు వదిలాయి. మొత్తం 20కి పైగా కుక్కలు ప్రాణాలు కోల్పోగా మరికొన్ని గాయాల పాలు అయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న బూత్పూర్ సిఐ రామకృష్ణ, అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు, వెటర్నరీ వైద్యులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృత్యువాత పడ్డ కుక్కల మృతదేహాలలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్పులు జరిపిన దుండగులు ఎవరు, ఎందుకోసం చంపారు అనే సందేహాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.